ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ ప్లేస్ కొలంబియా పనామా బార్డర్స్ లో ఉండి ఈ మరణ ద్వారాన్ని డారియన్ గ్యాప్ అని పిలుస్తారు. ఈ డారియన్ గ్యాప్ సుమారు 161 కిలోమీటర్ ఉంటుంది. ఈ డారియన్ గ్యాప్ ని క్రాస్ చేయడం మరణాన్ని జయించడం ఒకటే. ఎందుకంటే దీన్ని డెత్ వ్యాలీ అంటారు. నార్త్ అమెరికా సౌత్ అమెరికా మధ్యలో ఎలాంటి రోడ్స్ అండ్ రైల్వే స్టేషన్ కానీ లేవు. ఇంత ప్రమాదకరమైన రోడ్ ని కార్ జీప్ ద్వారా కరెక్ట్ గా 7 టైమ్స్ మాత్రమే ట్రావెల్ చేయడానికి ట్రై చేశారు. మన చరిత్ర మొత్తానికి డారింగ్ గ్యాప్ ఇంత ప్రమాదకరమైన ఎంతో మంది ప్రజలు ఆ డారింగ్ గ్యాప్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు కోసం 2022లో నియర్లీ మెక్సికో నుండి 2.5 lakhs పీపుల్స్ ఈ డారింగ్ గ్యాప్ ద్వారా ట్రావెల్ చేశారు. కానీ ఎంతో మంది ఆ దారిలోనే సగం మంది చనిపోయారు. దానికి రీజన్ ఏంటి? అసలు నార్త్ అమెరికా సౌత్ అమెరికా, అసలు అమెరికా సూపర్ పవర్ ఉంది. అమెరికా రిచెస్ట్ కంట్రీ మనందరికీ తెలుసు. ఇంత రిచెస్ట్ కంట్రీ అయినా వాళ్ళు ఆ డారింగ్ గ్యాప్ దగ్గర ఎందుకు రోడ్ గానీ రైల్వే స్టేషన్ గానీ కట్టలేకపోతున్నారు? దానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐఎమ్ సతీష్ ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 21st సెంచరీలో మనం ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాం, స్పేస్ కి వెళ్ళిపోతున్నాం. అలాంటి ఈ డారింగ్ గ్యాప్ మీద 160 కిలోమీటర్ల ఒక రోడ్ ని వేయలేకపోతున్నారు. అసలు దానికి గల కారణాలు ఏంటి? మెయిన్ గా దానికి 4 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, పొలిటికల్ అండ్ హిస్టారికల్ రీజన్స్. 19th సెంచరీ కొలంబియా మరియు పనామా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది జరిగేది. కానీ కొలంబియా వాళ్ళకి ఆ పనామా కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొలంబియాలో ఆ ఎకనామిక్ స్టేటస్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఆ ఎకనామిక్ షిప్స్ అనేది అమెరికాకి వెళ్ళాలంటే ఉండే ఒకే ఒక మార్గం ఆ పనామా కెనాల్ నుంచి వాళ్ళు ఆ సముద్రపు దారిలో పనామాకి రీచ్ అయ్యి తర్వాత అమెరికాకి రీచ్ అవ్వాలి. సో కొలంబియా వాళ్ళకి ఆ పనామా కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఆల్రెడీ కొలంబియా పనామా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కరెక్ట్ గా ఆ టైంలోనే పనామా వాళ్ళు దాన్ని వాళ్ళకి అనుకూలంగా యూజ్ చేసుకున్నారు. ఎలా అంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఫ్రీడమ్ కోసం వాళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ 20th సెంచరీలో అప్పుడప్పుడే సూపర్ పవర్ అందుకుంటున్న అమెరికాకి ఇది అవసరమైంది. ఎందుకంటే వాళ్ళు పనామా వాళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పనామా గవర్నమెంట్ కి అమెరికా గవర్నమెంట్ హెల్ప్ చేసింది. దానికి మెయిన్ రీజన్ దాని వెనకాల ఉన్న ఆ పనామా కెనాల్. ఎందుకంటే ఆ పనామా కెనాల్ ఎంత ఇంపార్టెంటో మీకు క్లారిటీగా చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా సెంట్రల్ లో ఉంటే ఇటు సైడ్ ఈస్ట్ కోస్ట్, ఇటు సైడ్ వెస్ట్ కోస్ట్ ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ నుండి ఆ షిప్స్ అనేది ఇలా వచ్చి మళ్ళీ అమెరికాని కవర్ చేసుకునేసి మొత్తం ట్రావెల్ చేసుకుని లాస్ట్ వెస్ట్ కోస్ట్ కి రీచ్ అవుతుంది. ఇలా రీచ్ అవ్వడం చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వెస్ట్ కోస్ట్ నుండి అలా ట్రావెల్ అయ్యి మళ్ళీ నార్త్ అమెరికాకి వచ్చి మళ్ళీ ఈస్ట్ కోస్ట్ కి వెళ్తారు. కానీ ఆ పనామా కెనాల్ అనేది ఉంటే డైరెక్ట్ గా వాళ్ళు ఆ ఈస్ట్ కోస్ట్ నుంచి డైరెక్ట్ గా పనామా కెనాల్ వచ్చి మళ్ళీ వెస్ట్ కోస్ట్ కి వెళ్ళిపోతారు. ఇలా మొత్తం అమెరికా మొత్తం చుట్టుకొని పోవడానికి నియర్లీ ఎన్నో డేస్ పడుతుంది. కానీ ఇలా పనామా కెనాల్ ద్వారా వెళ్ళిపోవడం వల్ల విత్ ఇన్ 3 to 4 days లో వాళ్ళు వాళ్ళ గోల్స్ ని రీచ్ అయిపోతారు. సో ఎకనామిక్ స్టేటస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ సముద్రపు దారిలో వాళ్ళకి కావాల్సిన ఆ వస్తువులన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. నార్మల్ ఎకనామిక్ షిప్స్ మాత్రమే కాకుండా నార్మల్ బోట్స్ కానీ ఇలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఈస్ట్ కోస్ట్ నుండి వెస్ట్ కోస్ట్ వరకు, వెస్ట్ కోస్ట్ నుండి ఈస్ట్ కోస్ట్ వరకు. సో అమెరికాకి ఆ పనామా కెనాల్ ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా చుట్టుకొని వచ్చేదానికి బదులు ఆ పనామా కెనాల్ లో చుట్టుకొని వచ్చేస్తే చాలా సింపుల్. సో అమెరికాకి ఆల్రెడీ సూపర్ పవర్ వాళ్ళు అప్పుడే అందుకుంటున్నారు. సో కొలంబియా ఎలా ఫీల్ అయ్యారంటే మనం వాళ్ళకి ఆ పనామా కెనాల్ ఇచ్చేస్తే వాళ్ళు రూల్ చేసేస్తారు. ఆ పనామా కెనాల్ ఉన్నంతరికి మన పవర్ అనేది మన దగ్గర ఉంటుంది అనేసి కొలంబియా వాళ్ళు ఆ పనామా కెనాల్ అనేది గవర్నమెంట్ కి ఇవ్వలేదు, యుఎస్ గవర్నమెంట్ కి. సో యుఎస్ గవర్నమెంట్ అప్పుడే కరెక్ట్ గా ఈ వాళ్ళు పనామా గవర్నమెంట్ అనే వాళ్ళు ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం ఇనిషియేట్ చేశారు. సో అమెరికా గవర్నమెంట్ కూడా ఆ పనామా ఇనిషియేట్ చేసిన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో వెళ్ళి పాల్గొన్నారు. సో చివరికి 1903లో పనామా గవర్నమెంట్ స్వతంత్రం పొందారు. కానీ స్వతంత్రం పొందిన తర్వాత ఇంకా యుఎస్ గవర్నమెంట్ హెల్ప్ చేసింది కాబట్టి పనామా గవర్నమెంట్ వీళ్ళకి లీజ్ ఇచ్చారు. ఆ పనామా కెనాల్ అనేది 1999 వరకు యుఎస్ గవర్నమెంట్ కి లీజ్ ఇచ్చారు. అంతవరకు అమెరికా వాళ్ళు చాలా ఈజీగా ఎన్నో ఎకనామిక్ షిప్స్ కానీ నార్మల్ బోట్స్ కానీ ఎన్నో పనామా కెనాల్ ద్వారా ట్రావెల్ చేసింది 1903 నుంచి 1999 వరకు. 1999 తర్వాత ఆ పనామా కెనాల్ మళ్ళీ తిరిగి పనామా గవర్నమెంట్ కి వచ్చింది. ఆ పనామా కెనాల్ ఉంటుంది కదా, దాన్ని చోక్ పాయింట్ అంటారు. ప్రపంచంలో ఉన్న ఎకనామికల్ షిప్స్ అంతా 6% ఈ చోక్ పాయింట్ ద్వారా వెళ్తుంది. ఈ పనామా కెనాల్ అట్లాంటిక్ పసిఫిక్ ఓషన్ ని కనెక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 1,50,000 షిప్స్ ఈ కెనాల్ ద్వారా వెళ్తుంది. వెస్ట్ కోస్ట్ నుండి ఆఫ్రికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ని జాయిన్ చేసే పాయింట్ కూడా ఈ చోక్ పాయింట్, ఈ
పనామా కెనాల్. కొలంబియాలో ఫేమస్ మనందరికి తెలిసిందే. అసలు కొలంబియాలో ఫేమస్ అంటే ఇది ఎక్కువ ఇల్లీగల్ మాఫియా అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో కొలంబియా వాళ్ళకి ఆ పనామా కెనాల్ ఉంటే సో ఈజీగా వాళ్ళ ఇల్లీగల్ మాఫియాని అమెరికాకి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ ఎకనామిక్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే అమెరికా అనేది రిచ్ కంట్రీ. అమెరికాలో వాళ్ళ ఇల్లీగల్ మాఫియా సెల్ అయితే వాళ్ళు ఇంకా రిచ్ అయిపోతారు. సో దీనికోసం అమెరికా ఏం చేసిందంటే అసలు ఆ పనామా కెనాల్ మీద అసలు రోడ్ గానీ రైల్వే స్టేషన్ గానీ వేయడానికి వాళ్ళ అమెరికన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇన్ కేస్ ఆ రోడ్ రైల్వేస్ అనేది ఇంక్రీజ్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్ గా కొలంబియాలో ఉండే ఇల్లీగల్ మాఫియా అంతా అమెరికాకి వచ్చేస్తుంది అని భయపడి వాళ్ళు రోడ్ అండ్ రైల్వే స్టేషన్ వేయడానికి ముందుకు వచ్చిన అమెరికా గవర్నమెంట్ ఎప్పటికీ ఒప్పుకోలేదు, ఇంకెప్పటికీ ఒప్పుకోరు కూడా. సెకండ్ రీజన్ వెదర్. ఈ పనామా కెనాల్ ఈ డారింగ్ గ్యాప్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎర్త్ ఈక్వేటార్ నుండి జస్ట్ 100 కిలోమీటర్స్ లో ఈ డారింగ్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఉండడం వల్ల ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ పక్కనే అట్లాంటిక్ ఓషన్ అంతా ఉండడం వల్ల ఆ హ్యూమిడిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులు ఉంటే 300 రోజులు ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుంది. సో ఎక్కడైనా సరే రోడ్ కానీ రైల్వే స్టేషన్ కానీ కట్టాలంటే ఆ ప్లేస్ అనేది కొంచెం డ్రైగా ఉండాలి. హ్యూమిడిటీగా వెట్ గా ఉంటే మన ఆ రోడ్ వేసిన వేస్టే. సో అందుకే రోడ్ అండ్ రైల్వే స్టేషన్ ఇక్కడ కట్టడం చాలా కష్టం. థర్డ్ రీజన్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్. అమెజాన్ ఫారెస్ట్ తర్వాత మోస్ట్ డేంజర్ అనిమల్స్ గానీ ఇన్సెక్ట్స్ గానీ పాములు గానీ ఎక్కువగా ఉండే ప్లేస్ ఈ డారియన్ గ్యాప్. ఎందుకంటే ఈ డారియన్ గ్యాప్ మొత్తం అడవులతో నిండి ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా చెట్లు అనేది ఉంటుంది. సో ఎక్కువ ఇక్కడ జంతువులు అనేది ఇన్సెక్ట్స్ అనేది మస్కిటోస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే చాలా మంది ఈ దారిని ట్రావెల్ చేయాలి ఎలాగైనా ఈ డారియన్ గ్యాప్ నుంచి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేయాలని ఎంతో మంది ప్రజలు వెళ్తుంటారు. కానీ అలా వెళ్తున్నప్పుడే సగంలోనే చాలా మంది తన ప్రాణాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఈ ఇన్సెక్ట్స్ కొరకడం వల్ల, పాములు కొరకడం వల్ల, అక్కడ ఉన్న అడవుల జంతువుల వల్ల చాలా మంది చచ్చిపోతుంటారు. ఇన్ కేస్ పాములు కొరికిన, ఇన్సెక్ట్స్ కొరికినా అక్కడ పక్కన ఇల్లు లేవు, హాస్పిటల్స్ లేవు, మెడికల్ సర్వీస్ అనేది లేదు. సో ఈజీగా అక్కడ చాలా మంది ప్రాణాలు అనేది కోల్పోతుంటారు ఆ డారింగ్ గ్యాప్ ని క్రాస్ చేసేటప్పుడు. నెంబర్ 4th రీజన్ స్టాప్ ఇల్లీగల్ మైగ్రేషన్. లాటిన్ అమెరికా అనేది చాలా హై స్థాయిలో ఉండేది. ఎలా అంటే ఎకనామికల్ గా కానీ పొలిటికల్ గా కానీ లాటిన్ అమెరికా మంచి డెవలప్డ్ గా ఉంది. కానీ వెన్ కంపేర్ టు వెస్టర్న్ అమెరికా కొంచెం లో స్థాయిలో ఉంది. సో వెస్టర్న్ అమెరికాలో ఉండే ప్రజలు కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో ఉండే ప్రజలు ఎలా అయినా సరే వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడం కోసం ఆ డారింగ్ గ్యాప్ ద్వారా ట్రావెల్ చేసి ఎలా అయినా సెంట్రల్ అమెరికాని లాటిన్ అమెరికాకి రీచ్ అవ్వాలి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు కోసం. ఎందుకంటే అక్కడ కరువు కాటకాలతో ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదైనా వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఆ మైగ్రేషన్ ని చాలా స్ట్రిక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఈజీగా సెంట్రల్ అమెరికాకి లాటిన్ అమెరికాకి వాళ్ళు రీచ్ అవ్వలేరు. సో దానికోసం వాళ్ళు ఏం చేసేవారంటే ఎంత కష్టమైనా సరే, ఎంత డేంజరస్ అయినా సరే వాళ్ళ బతుకు చేంజ్ అవ్వాలనేసి ఆ డారింగ్ గ్యాప్ ని ట్రావెల్ చేసేవారు. ఆ డారింగ్ గ్యాప్ లో ట్రావెల్ చేసేటప్పుడు 160 కిలోమీటర్లు నియర్లీ 9 to 10 days ట్రావెల్ చేస్తారు. ఇలా 100 మంది ట్రావెల్ అయితే లాస్ట్ కి 20 members మాత్రమే బయటకు వస్తారు. ఆ దారిలోనే సగం మంది చనిపోతుంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎందుకంటే అక్కడ చెట్లు అనేది ఎక్కువగా ఉంటుంది. సో 300 రోజులు వర్షాలు అనేది పడుతూనే ఉంటుంది. సో అక్కడ ఫ్లడ్స్ అనేది, ల్యాండ్ స్లైడ్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. నేచురల్ డిసాస్టర్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇల్లీగల్ మైగ్రేషన్ ఆపడం కోసం రోడ్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ గవర్నమెంట్ వేయడానికి ఒప్పుకోలేదు. ఈ 4 రీజన్స్ వల్లే ఈ డారింగ్ గ్యాప్ ని కొన్ని రోజుల తర్వాత చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని ఒక ముద్ర వేసేసారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ డారింగ్ గ్యాప్ మీద రోడ్స్ రైల్వే స్టేషన్ వేయడం మంచిదే అనుకుంటున్నారా? కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.